ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలుగుదేశం పార్టీ ఏ సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో దాదాపుగా 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పారు, మేము కూడా ఇస్తున్నాం అని చెప్పి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ రోజు అభివృద్ధి ఎక్కడ జరిగింది, సంక్షేమం ఎక్కడ జరిగిందని చెప్పి ఈ గొడ్డలి పార్టీ నాయకులు ఊర్లమ్మడి తిరుగుతున్నారు. గొడ్డలి పార్టీ నాయకులు ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ సంక్షేమం ఆడించినావు, తల్లికి వందనం ఆడించినావు. రా, ఈ ఊర్లో మీ కార్యకర్తలు కూడా ఉన్నారు, మీ కుటుంబాలు ఉన్నాయి. మీ కుటుంబాలు మీ తెలుగుదేశం పార్టీ కాకుండా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. ఆ కార్యకర్తలు ఆ కుటుంబాలు కూడా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాలా, 4,000 పింఛన్ తీసుకుంటున్నావా లేదా, తల్లికి వందనం 20,000 వచ్చిందా లేదా, 13,000 తల్లికి వందనం వచ్చిందా లేదా, తల్లికి వందనం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో సిగ్గుంటే వచ్చి మాట్లాడాలా. ఒక్క 10 లక్షల రూపాయలు సిగ్గుందా ఇక్కడ ఊర్లో ఉండే నాయకులకు? ఊకియాలంటే సిగ్గు తల వంచుకోవాలా, మీరు సగటు తల వంచుకోవాలా. కేవలం 2 సంవత్సరాల్లోనే 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు సీసీ రోడ్లంతా కూడా ఆ యొక్క బేసిక్ ఆ కాలనీలంతా కూడా చాలా రోజుల నుంచి మోకాల్లోతు గుంతలు, నడవడానికే కష్టంగా ఉండేది. మీకు ఎప్పుడైనా మంచి నీళ్లు దాపాలా, ఈ ఊర్లో వాళ్ళకి మినరల్ వాటర్ దాపాలని ఎప్పుడైనా ఇచ్చారా? ఈ రోజు నా సొంత డబ్బులు పెట్టి 10 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ చేసి ఈరోజు ఓపెన్ చేసిన. అది బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబం చరిత్ర. మీ మాదిరి కాదు. ఇదే గొడ్డలి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మళ్ళా మొన్ననే చెప్పా, మాజీ రా ఇప్పుడు కలబడదామంట, రా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా కలబడదాము, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాము. ప్రజలు చెప్పాలా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక్కసారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావు. 2 సార్లు ఎమ్మెల్యేనైనా నాకు అన్నీ తెలుసు అంటావు కదా రమ్మప్ప. మరి ఏం చేసినావు నువ్వు మాజీ? ఈ రోజు నన్ను చూస్తాం రా, నిన్ను ఓడిస్తా అంట. ఉండు, 29లో ఎవరిని ఓడియాలో 29లో తెలుసుకుందా, ప్రజలు తెలుస్తారు, నేను కాదు. ఆయనకు అంత తొందర అయింది, అప్పుడే తట్టుకోలేకున్నాడు. చూసి 2 నెలలకే నాకు రా 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 పోటీ పడదాం. ఏంది పోటీ పడతావు? పడబెట్టిన ఆల్రెడీ కొట్టేసిన, జో కొట్టినామన్నా 202 సార్లు జో కొట్టినా. నువ్వు నన్ను ఒకసారి జో కొడితే నేను 2 సార్లు జో కొట్టినా. ఏదైనా పడితే సవాల్ అంటావు. రా, పెట్టు, పేపర్ రిలీజ్ చేయి. నువ్వు 2000 చేసావా, 9 నుంచి 14 ఏం చేసావు, దానికి ఏమంటే ఎస్పీ పర్మిషన్ తీసుకో, రా పోదాం, తెలుసుకుందాం. ఏం తెలుసుకుంటావు? తెలుసుకొని మీ కుటుంబం అంతా అంతేగా మాట్లాడితే రప్ప అంట. రప్ప కోబలి బలి అంటే ప్రజలకు ఇదే మీరు నేర్పించే విధానము. మా లోకేష్ బాబు గురించి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుందం అడగాల మాజీని అడుగుతున్నా. అదే మాజీడ నిన్ననే టెంట్లో కూర్చున్నాడు, టెంట్లో కూర్చోబెట్టారు. ఎవరినైనా ఎంతమంది మంచోళ్ళు, ఎంత చదివినారు, BA బీడీలా MA బీడీలను చూస్తే సురేష్ చెరువుపల్లె ITI ఫెయిల్ అయినాడు. మీరు ఎవరైనా వైఎస్ఆర్ ఉంటే రికార్డ్ చేసుకోవాలి వాళ్ళను. ITI ఫెయిల్ అయితే టీచర్ ఉద్యోగం కావాలంట వానికి. చెరువుపల్లె సురేష్ తన పేరు. ఆడ దండేసుకొని కూర్చున్నాడు. ఇంకా వీళ్ళ మోసము, వీళ్ళకి సిగ్గుందా? ఏమిటంటే నిరాహార దీక్ష చేస్తున్నారంట. మళ్ళా ఇది గొడ్డలిపాట డ్రామానా కాదా మీరు చూడాలా. రా, నీ చరిత్రలో ఎప్పుడైనా చూస్తావా బనియానపల్లె రోడ్లు? చూస్తారా బనియానపల్లె రోడ్లు? వీళ్ళ వాళ్ళ జీవితంలో చేస్తారా? నియోజకవర్గం ఏ సందుకు పోయినా ఎక్కడికి పోయినా బీటీ రోడ్డు నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే రెడీగా ఉన్నాం. 2029 రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచులను గ్రామం మొత్తం గెలిపియాలి. ఈ గ్రామాన్ని నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే ప్రజలు నన్ను 2014లో కొత్తగా వచ్చినప్పుడు ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదంతో నంద్యాల పార్లమెంట్లో ఒక్కరిని గెలిచాను. ఎవరు మంచివాడో, ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆలోచన చేసి ఆ రోజు చేసుకోండి. రేపు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి. రేపు తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ